చిరంజీవి లాగే కమల్ పార్టీ విలీనం ఖాయమా? పొత్తుల్లో భాగంగానే కమల్ కు రాజ్యసభ సీట్ ఇచ్చిందా? పార్టీ విలీనంపై డీఎంకే ముందు ప్రామిస్ తీసుకుందా? కమల్ హాసన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనమేనా? లోకనాయకుడు కమల్ హాసన్ నయా పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోయినా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమైంది. కమల్ అభ్యర్థిత్వాన్ని డీఎంకే అధికారికంగా ప్రకటించింది. ఆయన కూడా చిరంజీవి బాటలోనే నడుస్తారా? ఎంఎన్ఎం పార్టీని డీఎంకేలో విలీనం చేస్తారా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవికి విశ్వనాయకుడు కమల్ హాసన్ కు చాలా పోలికలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి బాటలోనే కమల్ హాసన్ నడుస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో పోటీ చేసి 18 అసెంబ్లీ సీట్లు గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభ సీటు తీసుకుని కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అచ్చం చిరులాగే కమల్ హాసన్ కూడా మక్కల్ నీలిమయం పేరుతో పార్టీని పెట్టారు. అయితే అసెంబ్లీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది మక్కల్ నీలిమయం పార్టీ. 2024 పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకేకు కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎంఎన్ఎం పార్టీకి ఒక రాజ్యసభ సీటును ఇస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థిగా కమల్ హాసన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనం కానుంది. చిరంజీవి లాగే రాజ్యసభలో అడుగు పెడుతున్న కమల్ హాసన్ రాజకీయ ఫ్యూచర్ పై చర్చ నడుస్తోంది. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లోకి విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. పదవీ కాలం ముగియగానే ఆ పార్టీతో టచ్ మిలాట్ అన్నట్లు వ్యవహరించారు. సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కొంతకాలంగా బీజేపీకి దగ్గరయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా లేదంటే పక్కకు తప్పుకున్నారా అన్న చర్చ నడుస్తోంది. దాన్నే ఇప్పుడు కమల్ కు అన్వయిస్తున్నారు. కమల్ హాసన్ కూడా రాజ్యసభకు ఎన్నికవడం ఖాయమే. మరి ఆ తర్వాత ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. చిరంజీవి లాగే రాజ్యసభ పదవీకాలం ముగిశాక రాజకీయాలకు గుడ్ బై చెబుతారా లేదంటే ఎంఎన్ఎం పార్టీని నడిపిస్తారా? దానికి వయసు సహకరిస్తుందా? సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. 2018లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ఒప్పందంలో భాగంగా 2025 ఎగువ సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. 8 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 6 సీట్లు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన 6 రాజ్యసభ సభ్యుల పదవీకాలం 2025 జూలై 25ను ముగియనుంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూన్ 2న ప్రారంభమవుతుంది. 6 సీట్లకు గాను 4 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు డీఎంకే ప్రకటించింది. అందులో ఒక స్థానాన్ని ఎంఎన్ఎం కు కేటాయించింది. ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్న న్యాయవాది విల్సన్ కు డీఎంకే మరోసారి అవకాశం ఇచ్చింది. మిగిలిన 2 స్థానాలకు ఎస్ఆర్ శివలింగం, రుఖేయం మాలిక్ అలియాస్ కవిగ్నార్ సల్మాను కేటాయించినట్లు ప్రకటన చేసింది.